Hello guys, welcome back to my channel Diksha's BTech Life. సో ఈరోజు వీడియోలో నేను ఇప్పుడు హాస్టల్ జాయిన్ అవుతారు కదా, సో వాళ్ళ కోసం అయితే నేను హాస్టల్ ఫెసిలిటీస్ చేయాలనుకుంటున్నాను. ఐ మీన్ హాస్టల్లో ఏ ఫెసిలిటీస్ ఉంటాయి, మీరు ఇక్కడ జాయిన్ అవుతున్నారు కదా, సో హాస్టల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ ఫీ స్ట్రక్చర్, హాస్టల్ ఫీ స్ట్రక్చర్, ఏ రూమ్కి అంటే ఏ షేరింగ్కి ఏ రూమ్కి ఎంత ఫీజు అనేది ఉండిద్ది అండ్ లేఅవుట్స్, ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలి, ఎక్కడ చెక్ చేసుకోవాలి, అసలు ఎలా ఉండిద్ది అని చెప్పి వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ దాకా చూడండి. ఇదైతే యూస్ఫుల్ వీడియో మీకు హాస్టలర్స్కి, ఎందుకంటే ఇది లేఅవుట్స్ గురించి, ఫీ స్ట్రక్చర్ గురించి అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ గురించి, కాబట్టి హాస్టలర్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనమాట. అవును, ఇది నిజమే గైస్. నేను ఇప్పుడు హాస్టల్ ఫెసిలిటీస్ మీకు ఏవైతే కొన్ని పాయింట్స్ అనేది ఉన్నాయన్నమాట, 20 to 25 పాయింట్స్ అనేది హాస్టల్లో ఫెసిలిటీస్ గురించి 20-25 పాయింట్స్. సో ఈ పాయింట్స్ అనేది నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు నేను చూసినప్పుడు ఇవన్నీ నిజమేనా అసలు అని చెప్పి అనుకునేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ నేను అంటే చూస్తే మళ్ళీ ఇది కరెక్ట్, ఇది నిజమే అన్నట్లు ఉంది. సో ఈ 20-25 పాయింట్స్ మాత్రం ఈ ఖచ్చితంగా హాస్టల్లో ఫెసిలిటీస్ ఉన్నాయి అనమాట. సో దాంట్లో ఏది డౌట్ లేదు. సో ఫస్ట్ అయితే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అని. సో నిజమే ఇది, ఎందుకంటే ఇప్పుడు మాకు నేను ఫస్ట్ ఇయర్ ఫుల్ అన్నప్పుడు సెకండ్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్ ఫుల్ ఏ రోజు ఒక 2 seconds మహా అయితే కరెంట్ పవర్ ఆఫ్ అయితే ఒక 2 secondsలో అసలు వచ్చేసిద్ది, పవర్ ఆన్ అయిపోయింది. సో మనకైతే ఏ ప్రాబ్లం లేదు, పవర్ ఇష్యూ అయితే అసలు ఏం లేదు. డొమెస్టిక్ వాటర్ సప్లై, సో ఇది వాటర్ సప్లై ఉండిద్ది ఇంకా, అండ్ ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఇది. సో నెక్స్ట్ అన్ఇంటరప్టెడ్ వైఫై అనేది సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్. యా, నిజంగానే సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్. సో సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్దీ అంబియన్స్. సో నిజమే చెప్పా కదా నేను, చాలా ఫ్రెష్గా చాలా ట్రీస్తో మంచిగా యూనివర్సిటీ అయితే బాగుంటుంది. సో గ్రీన్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్దీ అంబియన్స్. సో 24/7 మెయింటెనెన్స్ సపోర్ట్. యా, ఇది నిజంగానే, ఎందుకంటే హాస్టలర్స్కి ఇప్పుడు హాస్టల్లో రిపేర్స్ వస్తూ ఉంటాయి, ప్రతి రూమ్కి ఏదో ఒక రిపేర్ అంటూ ఉంటుంది. సో దానికైతే 24/7 మెయింటెనెన్స్ సపోర్ట్ అయితే ఉంది మనకి. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా అంతకుముందు నేను చెప్పినట్టు cap.srmap.ap.edu.in ఆ వెబ్సైట్లోకి వెళ్ళి నీ ఇష్యూ కనుక మెన్షన్ చేస్తే వాళ్ళు 24 hours మీ ఇష్యూ అయితే సాల్వ్ చేస్తారు 24 hours. సో అండ్ నెక్స్ట్ 24/7 ఫ్యాకల్టీ వార్డెన్ ఆర్ టవర్ వార్డెన్ అవైలబిలిటీ. యా, ఇది కూడా ఇప్పుడు మనకి ప్రతి హాస్టల్కి వార్డెన్ మ్యామ్స్ ఉంటారు కదా, 2 or 3 members. సో వీళ్ళు 24/7 అవైలబిలిటీలో ఉంటారు. నెక్స్ట్ నైట్ క్యాంటీన్. యా, ఇది కూడా నైట్ క్యాంటీన్ కూడా ఉండిద్ది కదా, నేను అంతకుముందు వ్లాగ్స్లో చెప్పినట్టు 9:30 to 9:30కి ఓపెన్ చేస్తారు నైట్, అండ్ 12 దాకా, మ్యాక్స్ 12 దాకా అయితే ఓపెన్లో ఉండిద్ది. మీకు ఏ ఫుడ్ కావాలన్నా అక్కడ నైట్ క్యాంటీన్ ప్రతి హాస్టల్ బ్లాక్ 3rd floorలో అయితే అవైలబుల్గా ఉండిద్ది. సో నైట్ క్యాంటీన్ నో ప్రాబ్లమ్. మీకు మెస్లో ఫుడ్ నచ్చకపోయినా లేకపోతే ఫుడ్ ఆర్డర్స్ కూడా పెట్టుకోవాలనిపించకపోతే నైట్ క్యాంటీన్లో అయితే మీరు తినొచ్చు. సో నైట్ క్యాంటీన్ అండ్ డే క్యాంటీన్ ఎట్ డిఫరెంట్ లొకేషన్స్. డే క్యాంటీన్ ఎట్ డిఫరెంట్ లొకేషన్స్ అంటే క్యాఫ్టేరియాస్ ఉన్నాయి కదా మనకి, ఇప్పుడు ప్రతి ఒక్క బ్లాక్కి 2 or 3 క్యాఫ్టేరియాస్ ఉంటానే ఉంటాయి. అది అంటే అకాడమిక్ బ్లాక్స్ అయినా ఏ బ్లాక్ అయినా 2-3 క్యాఫ్టేరియాస్ మాత్రం ఈచ్ బ్లాక్కి ఉంటాయి. సో డే క్యాంటీన్స్ అట్ డిఫరెంట్ లొకేషన్స్ అండ్ ఐ మీన్ క్యాఫ్టేరియాస్ అది. సో నెక్స్ట్ స్పేషియస్ అండ్ ఫర్నిచర్డ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్. యా, ఇది ఫర్నిచర్డే కదా రూమ్స్. ఇప్పుడు మనకి హాస్టల్ రూమ్స్ ఏసీ అన్నా నాన్ ఏసీ అన్నా ఫర్నిచర్డ్, వాళ్ళే బెడ్ ప్రొవైడ్ చేస్తారు, జస్ట్ మనం ఒక మ్యాట్రెస్ తెచ్చుకోవాలి కదా. సో స్పేషియస్ అండ్ ఫర్నిచర్డ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్. ఓకే, నెక్స్ట్ సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టమ్ డైనింగ్ ఏరియాస్. యా, ఇది మనకి మెస్లో ఏంటి, ఇప్పుడు ఏ మెస్ అయినా అది బాయ్స్ మెస్లో అయినా గర్ల్స్ మెస్లో అయినా సెంట్రలైజ్డ్ ఏసీ కాబట్టి, సో సెంట్రలైజ్డ్ ఏసీ డైనింగ్ రూమ్స్. 24/7 హెల్త్ కేర్ సెంటర్ ఫెసిలిటీ, 2 doctors and 3 nursing systems. ఇది మా హాస్టల్ పక్కనే గర్ల్స్ హాస్టల్ దగ్గరే మనకైతే ఒక హాస్పిటల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. హాస్పిటల్ అండ్ ఫార్మసీ కూడా ఉండేది. సో ఈ హాస్పిటల్లో 2 doctors and 3 nurses అయితే ఉంటారంట. సో ఇది కూడా 24/7 ఓపెన్లో ఉండిద్ది. సో నెక్స్ట్ ఫార్మసీ, ఇందాక చెప్పినట్టు డాక్టర్ హాస్పిటల్ ఉండిద్ది, నెక్స్ట్ ఫార్మసీ కూడా ఉండిద్ది. మీకు ఏ ట్యాబ్లెట్స్ కావాలన్నా ఫార్మసీలో డైరెక్ట్గా వెళ్ళి ఇంకా అది కూడా ఉండిద్ది కాబట్టి. ఓకే, ఫార్మసీ అండ్ హెల్త్ కేర్ 24/7. 24/7 అంబులెన్స్, ఇది కూడా 24/7 అంబులెన్స్ అనేది అవైలబుల్గా ఉండిద్ది మీకు ఏ టైంలో అయినా. జిమ్,
సో జిమ్ కూడా ఉంటుంది మనకి. గర్ల్స్ హాస్టల్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో జిమ్ అయితే ఉంది. ఇది నర్మదా టవర్లో జిమ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ సివి రామన్ బ్లాక్లో అయితే, సో సివి రామన్ బ్లాక్లో ఉంది. నర్మదా గర్ల్స్కి అయితే నర్మదాలో ఉంది. గర్ల్స్ సివి రామన్ బ్లాక్ కూడా వెళ్ళొచ్చు జిమ్కి. సో జిమ్ కూడా ఉంది మనకి. అండ్ ఇండోర్ గేమ్స్ అంటే ఇప్పుడు క్యారమ్ బోర్డ్, సో ఇవి ఉన్నాయి. మరి ఇంకా ఏమున్నాయి, టెన్నిస్, క్యారమ్ బోర్డు, టెన్నిస్ ఇలా హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాయి. సో ఇండోర్ గేమ్స్ ఇలా. నెక్స్ట్ లాండ్రీ. సో లాండ్రీ మనకి హాస్టల్ బుకింగ్ అప్పుడు లాండ్రీ మీరు కనుక పెట్టుకుంటే సో లాండ్రీ ఆప్షన్ కూడా ఉండిద్ది అనమాట. లాండ్రీ ఉండిద్ది. సో నెక్స్ట్ సెలూన్ కదా మనకి. హాస్పిటల్ ఇటు సైడ్ ఉంటే సెలూన్ ఇటు సైడ్ ఉండిద్ది. సో సెలూన్ ఉండిద్ది, హాస్పిటల్, ఫార్మసీ. సో నెక్స్ట్ అండ్ బ్యాంక్ అండ్ 24/7 ATM. సో ఈ బ్యాంక్ 24/7 ATM అనేది మనకి ఎస్ఆర్ బ్లాక్లో ఉండిద్ది అనమాట. ఎస్ఆర్ బ్లాక్లో ఒక సైడ్ ఉండిద్ది ఇది కూడా. అండ్ పోస్ట్ ఆఫీస్ కూడా ఉండిద్ది. సో నెక్స్ట్ సెంట్రలైజ్డ్ హాట్ వాటర్ సిస్టమ్. ఓకే, ఇది ఉంది సెంట్రలైజ్డ్ హాట్ వాటర్ సిస్టమ్. ఓకే, పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్. ఇది కూడా పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్. ఇప్పుడు మాకు ఒక 4 to 5 daysకి ఒకసారి ప్రతి హాస్టల్ బ్లాక్లో వాళ్ళు పెస్ట్ అంటే దోమల మందు అది వేస్తారు 4 to 5 daysకి. అండ్ పెస్ట్ కంట్రోల్ కూడా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ వాళ్ళు వచ్చి ఇలా కూడా పెస్ట్ కంట్రోల్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ లిఫ్ట్స్ ఇన్ ఆల్ బ్లాక్స్. అన్ని బ్లాక్స్లో లిఫ్ట్స్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ అరౌండ్ 1000 seats కెపాసిటీ ఇన్ ఆడిటోరియం అనమాట. ఆడిటోరియంలో 1000 seats కెపాసిటీ అనమాట. మాకు ఆడిటోరియం ఉంది కదా, ఆడిటోరియంలో మినీ ఆడిటోరియం ఉంది, ఆడిటోరియం ఉంది. అంటే చిన్న ఆడిటోరియం, పెద్దది రెండు ఉంది. ఈ పెద్ద ఆడిటోరియంలో ఏంటంటే 1000 seats కెపాసిటీ పడతారు. ఈ ఆడిటోరియంలో 1000 seats కెపాసిటీ అండ్ 70 mm స్క్రీన్, బాష్ ఆడియో. అండ్ నెక్స్ట్ ఫైర్ ప్రొటెక్షన్ అనమాట. ఇది ప్రతి బిల్డింగ్లో ఫైర్ ప్రొటెక్షన్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఇలా 2025 అనేది నేను హాస్టల్ ఫెసిలిటీస్ గురించి అయితే చెప్పాను. ఇవన్నీ మ్యాక్సిమం పవర్ సప్లై, ఇంటర్నెట్, అదే వైఫై, హైజీన్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్, ఏసీ, సెంట్రలైజ్డ్ డైనింగ్ ఏసీ సిస్టమ్, ఫార్మసీ, హాస్పిటల్, అంబులెన్స్, బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, 24/7 ATM, ఇంకా ఇలా హాట్ వాటర్, పెస్ట్ కంట్రోల్, లిఫ్ట్స్, ఆడిటోరియం. నెక్స్ట్ 24/7 వాటర్ అవైలబిలిటీ. సో మెయింటెనెన్స్ 24/7 మెయింటెనెన్స్ సపోర్ట్. సో సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్, గ్రీన్ ఎన్విరాన్మెంట్. సో ఇలా ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ చెప్పినవన్నీ కరెక్టే అనమాట. సో ఈ హాస్టల్ ఫెసిలిటీస్ మీరు కనుక చూడాలి అనుకుంటే గూగుల్లోకి వెళ్ళి హాస్టల్ ఫెసిలిటీస్ SRM యూనివర్సిటీ AP అని చెప్పి మీరు టైప్ చేస్తే మీకు హాస్టల్ ఫెసిలిటీస్ ఈ డీటెయిల్స్ అన్నీ, ఈ 20 to 24 points అన్నీ వస్తాయి. సో గూగుల్లోకి వెళ్ళి హాస్టల్ ఫెసిలిటీస్ SRM యూనివర్సిటీ AP అని మాత్రం టైప్ చేయండి. అప్పుడు ఈ ఫెసిలిటీస్ అన్నీ 1 by 1 వస్తే ఒకసారి చదవండి. నేను వాటిలో నుంచే మీకు నోట్ చేసుకొని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ హాస్టల్ ఫెసిలిటీస్లో అయితే ఉన్నాయి. సో అది ఈ వీడియోలో. సో నెక్స్ట్ అయితే మనము ఫీ స్ట్రక్చర్, హాస్టల్ ఫీ స్ట్రక్చర్, ఏ షేరింగ్కి ఎంత ఫీజు అనేది. నెక్స్ట్ హాస్టల్లో అయితే కెటిల్ అండ్ ఐరన్ బాక్స్ అయితే ఎలో లేదు. మీకు కనుక క్లాత్స్ ఐరన్ చేసుకోవాలనుకుంటే లాండ్రీ ఉందని చెప్పా కదా. సో లాండ్రీ వాళ్ళకే నార్మల్గా లాండ్రీకి అయితే మీరు హాస్టల్ బుకింగ్ అప్పుడే మీరు పే చేసేస్తారు లాండ్రీ మనీ అనేది. బట్ ఐరన్ కనుక మీకు చేయాలి అంటే మీరు ఎక్స్ట్రా మనీ అనేది పే చేయాలి. అది లాండ్రీ ఫీజు కాకుండా ఎక్స్ట్రా మీరు ఏ రోజు అయితే వాళ్ళకి ఐరన్ చేయమని క్లాత్స్ ఇస్తారో సో ఆ రోజు వాళ్ళకి క్లాత్కి ఇంత 10 rupees సంథింగ్ ఎంతో చెప్తారు కదా. సో దాన్ని బట్టి మీరు ఏ రోజు అయితే ఐరన్కి ఇస్తారో ఆ రోజు అయితే వాళ్ళకి మనీ పే చేయాలి. సో లాండ్రీ ఫీజు వేరు, ఐరన్కి ఇలా ఇవ్వాలి అంటే ఆ ఫీజు మళ్ళీ ఎక్స్ట్రా కట్టాలన్నమాట లాండ్రీ అప్పుడు. సో కాబట్టి ఐరన్ బాక్స్ అనేది మీరు తెచ్చుకోకూడదు. మీరు తెచ్చుకొని అయితే మీరు చేయకూడదు. ఒకవేళ కనుక మీరు ఐరన్ బాక్స్ ఆర్ కెటిల్, మ్యాగీ చేసుకోవడం ఇలా కెటిల్తో ఇలా కనుక మీరు మ్యామ్కి కనిపిస్తే, వాటర్ మ్యామ్కి అని ఎవరికైనా కనిపిస్తే ఫైన్ అనేది ఉండిద్ది. 5K అనేది మాత్రం పే చేయాలి. సో ఐరన్ బాక్స్ అండ్ కెటిల్ అయితే ఎలో లేదు. ఒకవేళ ఐరన్ చేసుకోవాలంటే మీరు లాండ్రీ వాళ్ళకే ఇవ్వాలి. సో మిగతా స్ట్రైట్నర్స్ ఇవైతే ఎలో ఉంది. ఓన్లీ 2 items మాత్రం ఎలో లేదు. స్ట్రైట్నర్స్ కూడా ఎలో ఉంది. అండ్ నెక్స్ట్ హాస్టల్ లేఅవుట్స్ అనేది చూద్దాం అనమాట. ఇప్పుడు మీరు బుక్ చేసుకునేటప్పుడు ఏ రూమ్ ఎట్లా ఉండిద్ది అని తెలియాలి కదా, బంకరా, నాన్ బంకరా అన్ని. సో అది లేఅవుట్స్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అది కూడా గూగుల్లో చెక్ చేసుకోవచ్చు, హాస్టల్ ఫీ స్ట్రక్చర్ అండ్ హాస్టల్ లేఅవుట్స్ అనేది. సో అది కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం.
సో ఇప్పుడైతే మనం హాస్టల్ లేఅవుట్ చూద్దాము, ఏ రూమ్ ఎలా ఉండిద్దని చెప్పి. మీరు గూగుల్లోకి వెళ్ళి ఇలా నేను చూపిస్తున్నట్టు హాస్టల్ లేఅవుట్స్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అని టైప్ చేస్తే మీకైతే ఇలా వెబ్సైట్ వచ్చింది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఏ టవర్ ఎవరికి ఇచ్చారు, గర్ల్స్కి 8 అవర్స్, బాయ్స్కి 8 అవర్స్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేసి ఉండిద్ది. సో అది చూసి నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే అలా గంగాలో ఈ ఫ్లోర్ ఏ పీడిఎఫ్ అంటే ఏది కావాలంటే ఏ ఫ్లోర్ మీరు పెట్టుకుంటే ఆ ఫ్లోర్ క్లిక్ చేసి ఆ రూమ్ అయితే మీరు ఇలా పీడిఎఫ్లో ఇలా చూడొచ్చు అనమాట, ఎలా ఉండిద్ది ఆ రూమ్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. బంకర్ బెడ్ అనుకోండి, బంకర్ బెడ్ అయితే సంథింగ్ డిఫరెంట్ కలర్ ఉండిద్ది. సో అలా మీకు మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు అలా ఆ గూగుల్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అలా స్క్రోల్ చేసి మీకు ఏ ఫ్లోర్ కావాలో ఆ ఫ్లోర్ పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని ఇలా అయితే మీరు చూడటమే. అది గర్ల్స్ అయినా బాయ్స్ హాస్టల్ లేఅవుట్ చూడాలన్నా సేమ్ ప్రొసీజర్ అనమాట. గర్ల్స్కి అయితే గర్ల్స్ టవర్స్లోకి వెళ్ళాలి, గోదావరి, కృష్ణ, నర్మదా, యమున. సో ఈ టవర్స్లోకి వెళ్ళి మీకు ఫ్లోర్ కావాలంటే ఆ ఫ్లోర్ ఓపెన్ చేసేసి చెక్ చేయటమే. బాయ్స్కి అయితే బాయ్స్ టవర్స్లోకి వెళ్ళి ఏ ఫ్లోర్ కావాలంటే ఆ ఫ్లోర్ ఓపెన్ చేయటం. సో ఇలా మీరు లేఅవుట్స్ అయితే గూగుల్లోనే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎల్లో మెన్షన్ చేసినవి అనేది బెడ్ 1, బెడ్ 2, బెడ్ 3, బెడ్ 4 ఉంది కదా, ఎల్లో కలర్లో ఉంది కదా. సో ఇది బంకర్ బెడ్ అని చెప్పి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 715 రూమ్ ఉంది, దాంట్లో అది బంకర్ బెడ్ అని మీనింగ్. 4 బెడ్స్ చూపిస్తుంది, ఎల్లో కలర్ చూపిస్తుంది కాబట్టి అది 4 బెడ్స్ బంకర్ బెడ్ అని చెప్పి మీనింగ్ అది. నాన్ ఏసీ కూడా అక్కడే తెలిసింది అనమాట. వాళ్ళు ఏసీ అయితే ఏసీ అని రాస్తారు రూమ్ నెంబర్ పక్కన, నాన్ ఏసీ అయితే ఇంకా ఏం రాయరు కాబట్టి. సో ఏసీ నాన్ ఏసీ లేఅవుట్స్ అన్నీ ఈ లేఅవుట్స్లో చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ అయితే మనము ఫీ స్ట్రక్చర్ చూద్దాము. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇందాక మనం లేఅవుట్ చూసినట్టే సేమ్ గూగుల్లోకి వెళ్ళి ఇప్పుడు హాస్టల్ ఫీ స్ట్రక్చర్ కాబట్టి సో హాస్టల్ ఫీజ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అని టైప్ చేస్తే మీకు ఇలా వెబ్సైట్లో 2 షేరింగ్కి ఎంత, 3 షేరింగ్కి ఎంత, ఏ షేరింగ్ అని మెన్షన్ చేస్తారు. ఏసీ అయితే ఏసీ, నాన్ ఏసీ అయితే నాన్ ఏసీ, బంకర్ అయితే బంకర్, 4 షేరింగ్, నాన్ బంకర్ అయితే నాన్ బంకర్ అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆ మెన్షన్ చేసిన ఆర్డర్లో మీకు హాస్టల్ ఫీజు ఎంత, మెస్ ఫీజు ఎంత, టోటల్ ఈ రెండింటిని కలిపి ఎంత, మీరు ఎంత పే చేయాలి హాస్టల్ ఫీజు. అండ్ ఫస్ట్ ఇయర్లో ఏంటంటే మీకు 10K పే చేయించుకుంటారు అనమాట. అది ఏదో డిపాజిట్, కాషన్ డిపాజిట్ ఏదో అంటారు. సో 10K అయితే వన్ టైం రిఫండబుల్ కాషన్ డిపాజిట్ 10K పే చేయించుకుంటారు ఫస్ట్ ఇయర్లో. బట్ సెకండ్ ఇయర్లో అయితే ఆ 10K పే చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఇయర్లో మీకు 10K పే చేయించుకుంటారు. సో అలా మీకు హాస్టల్ ఫీజు చూడొచ్చు. అంటే రూమ్ ఫీజు, నెక్స్ట్ మెస్ ఫీజు, నెక్స్ట్ 10K కాబట్టి మొత్తం యాడ్ అయితే ఎంత మనీ పే చేయాలి హాస్టల్ ఫీజుకి అని చెప్పి చూపిస్తారు ఈ హాస్టల్ ఫీజ్ స్ట్రక్చర్లో. సో ఇలా గూగుల్లోకి వెళ్ళి మీరు ఈజీగా ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్కి ఎంత ఫీజు ఉందని చెప్పి ఈజీగా చెక్ చేయొచ్చు.